జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. అగ్రికల్చరల్ స్టూడెంట్ రేష్మిత హాస్టల్ గదిలో ఉరేసుకుంది. రేష్మిత బీఎస్సీ అగ్రికల్చర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ ఘటనపై అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల విచారణ కొనసాగుతోంది. యూనివర్సిటీలో కొంతకాలంగా ర్యాగింగ్ జరుగుతున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థిని ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలా లేక ర్యాగింగే కారణమా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. తిరుపతి, అసలు ఏం జరిగిందంటే తోటి విద్యార్థులు ఏం చెప్తున్నారు, అసలు ఏం జరిగిందని చెప్తున్నారు? సతీష్, వరంగల్ జిల్లాలోని జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ప్రజెంట్ ఇప్పుడు ఈ సూసైడ్ వరంగల్ జిల్లాలో కలకలం సృష్టించింది. హాస్టల్ గదిలో ఉరి వేసుకొని రేష్మిత అనేటువంటి విద్యార్థి సూసైడ్ చేసినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి తెలిసింది. బీఎస్సీ అగ్రికల్చర్ మొదటి సంవత్సరం రేష్మిత చదువుతుంది. ఈ సూసైడ్ ఘటనకు సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్లందరూ కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రజెంట్ ఇప్పుడు ఆ పోలీసులు ఆ యూనివర్సిటీ దగ్గరికి వెళ్లి విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ కళాశాల ములుగు రోడ్లోని పైడిపల్లి దగ్గర ఉంటుంది. అక్కడ హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనకు సంబంధించి పోలీసులు ప్రజెంట్ ఇప్పుడు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రేష్మిత 20 సంవత్సరాలు ఉంటుంది. స్వస్థలం నల్గొండ జిల్లాగా తెలుస్తుంది. ఈ యూనివర్సిటీకి సంబంధించి కూడా గతంలో ర్యాగింగ్ సంబంధించినటువంటి ఆరోపణలు వినిపించాయి. గతంలో ర్యాగింగ్ కొనసాగినట్టు కూడా కొంతమంది విద్యార్థులు చెప్పినట్టు తెలిసింది. మరికొంతమంది విద్యార్థులేమో కొంత వ్యక్తిగత కారణాలకు సంబంధించి కూడా ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉంటున్నట్టు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఆత్మహత్య చాలా కారణాలు ఏంటి అంటే కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఈ రేష్మిత ఎట్లా ఉండేది, తోటి విద్యార్థులు కావచ్చు, రేష్మిత చదువు కావచ్చు, రేష్మిత యూనివర్సిటీలో ఎట్లా బిహేవియర్ చేసి ఎట్లా ఉండేది అంటూ కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ర్యాగింగ్ కు సంబంధించినటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయంటూ కూడా ఏనుమాముల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ నగరంలో ఈ రోజు మహాశివరాత్రి పండుగ పూట ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించి విద్యార్థిని కావచ్చు, విద్యార్థి సంఘాలకు సంబంధించిన వర్గాల్లో ఒక విషాదం నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ అయితే పోలీసులు అగ్రికల్చర్ యూనివర్సిటీకి దగ్గరికి చేరుకొని విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి రేష్మిత ఆ సుసైడ్ ఘటనకు సంబంధించి ఎటువంటి వాస్తవాలు బయటకు వెళ్తాయి, ర్యాగింగ్ సంబంధించినటువంటి వాస్తవాలు బయటకు వెళ్తాయా, లేదంటే వ్యక్తిగత కారణాలకు సంబంధించినటువంటి విషయాలు బయటకు వస్తాయో పూర్తి విచారణలో వెల్లడైన తర్వాతనే పూర్తి విషయాలను పోలీసులు వెల్లడించే అవకాశం అయితే కనబడతా ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.